ఒక ఆదివారం సారా మరియు డేవిడ్ ఎప్పటిలాగే భారమైన హృదయంతో చర్చికి వెళ్లారు. ఆయన చెప్పబోయే వాక్యం సారా కోసమే దేవుడు స్వయంగా సిద్ధం చేశాడా అన్నట్లుగా ఉంది. దైవజనుడు గంభీరమైన స్వరంతో ఇలా ప్రకటించారు, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మీ జీవితంలో గర్భఫలం ఆలస్యమవుతుంటే, ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని మీరు దిగులు పడకండి. లోకంలో భక్తి లేని వారికి పుట్టారు, నాకు పుట్టలేదు, నేను దేవునికి పనికిరానా అని వాపోకండి. హన్నాకు బిడ్డ ఎందుకు ఆలస్యమైందో తెలుసా? లోకంలో అందరికీలాగా ఒక సామాన్యమైన బిడ్డనివ్వడం దేవునికి ఇష్టం లేదు. ఏలీ కుమారులు పాపం చేసి ఇశ్రాయేలును నాశనం చేస్తున్నారు. ఆ సమయంలో ఇశ్రాయేలు జనాంగాన్ని తిరిగి దేవుని వైపు నడిపించే ఒక ప్రవక్త దేవునికి కావాలి. అందుకే హన్నాకు బిడ్డ ఆలస్యమైంది. ఎందుకంటే దేవునికి ఒక సాముయేలు కావాలి. ఆ సాముయేలును మోయాలంటే ఆ గర్భం ప్రార్థనతో పవిత్రం కావాలి. ఒక సామాన్యుడిని కనడానికి గర్భం ఊరికే తెరుచుకుంటుంది, కాని ఒక ప్రవక్తను కనడానికి గర్భం ప్రార్థనతోనే తెరుచుకోవాలి. క్రొత్త నిబంధనలో జెకర్యా ఎలిజబెత్లకు ముసలితనం వచ్చే వరకు గర్భం ఎందుకు రాలేదో తెలుసా? యేసుక్రీస్తు మార్గాన్ని సిద్ధపరిచే ఒక అద్భుతమైన వ్యక్తి కావాలి. 400 ఏళ్ల నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టే ఒక స్వరం కావాలి. ఎలిజబెత్కు బిడ్డ ఆలస్యమైంది, ఎందుకంటే దేవునికి ఒక బాప్తిస్మమిచ్చే యోహాను కావాలి. ఆ మాటలు సారా గుండెల్లోకి ఒక జీవ జలపాతంలా దూసుకుపోయాయి. ఆమె కళ్లలోంచి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి. కాని ఇవి గతంలోలాగా బాధతో వచ్చిన కన్నీళ్లు కావు. Download ShareChat.